వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్ ఛానల్. నేను మీ గోవింద్ నాగరాజు. ఈ వీడియోలో ఏపీ మెగా డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్స్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటిది తెలియజేయడం జరిగింది. సో ఇందుకోసం ముందుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో ఏపీ డిఎస్సి అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్లో ఏపీడిఎస్సి రిక్రూట్మెంట్ అని చెప్పి ఒక లింక్ కనిపిస్తూ ఉంది, apdsc.apcfss.in. సో ఈ లింక్ పైన క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసినట్లయితే ఏపీడిఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ సైట్ అనేటువంటిది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం గమనించవచ్చు, టాప్ కార్నర్లో డిపార్ట్మెంట్ లాగిన్, క్యాండిడేట్ లాగిన్ కనిపిస్తూ ఉన్నాయి. క్యాండిడేట్ లాగిన్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసినప్పుడు నెక్స్ట్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. సో మనము డిఎస్సికి అప్లై చేసినప్పుడు మన మొబైల్ నెంబర్కి ఒక పాస్వర్డ్ మరియు యూజర్ నేమ్ అనేటువంటిది రావడం జరిగి ఉంటుంది. సో ఆ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి క్యాప్చాని ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ ఆ పాస్వర్డ్ కానీ లేకపోతే యూజర్ ఐడి కానీ మనకు తెలియకపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ద్వారా, అలాగే నో యువర్ యూజర్ ఐడి ద్వారా మనము మళ్ళీ తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనము పాస్వర్డ్ మరియు యూజర్ ఐడిని ఎంటర్ చేసాం. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాను ఇక్కడ ఎంటర్ చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత సైన్ ఇన్ పైన క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ పేజ్ అనేటువంటిది ఈ విధంగా మన అప్లికేషన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో అందుకోసం ఇక్కడ హాల్ టికెట్ కోసం లెఫ్ట్ సైడ్లో సర్వీసెస్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంది. సో ఈ సర్వీసెస్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనకు హాల్ టికెట్ అని చెప్పి కనిపిస్తూ ఉంది. సో ఈ హాల్ టికెట్ని సెలెక్ట్ చేయాలి. ఇలా సెలెక్ట్ చేసినప్పుడు సో ఇక్కడ మనకు క్యాండిడేట్ నేమ్ కనిపిస్తూ ఉంది. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద హాల్ టికెట్ అని చెప్పి ఒక డౌన్ ఆరో సింబల్ కనిపిస్తూ ఉంది. సో ఈ ఆరో సింబల్ పైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినప్పుడు మనకు హాల్ టికెట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనము ఇక్కడ హెచ్పి లేజర్ జెట్ అని చెప్పి మనకు ఒక ప్రింటర్ నేమ్ కనిపిస్తూ ఉంది. సో దానిపైన క్లిక్ చేసి సేవ్ యాజ్ పీడిఎఫ్ని సెలెక్ట్ చేయాలి. సో ఇలా సెలెక్ట్ చేసినప్పుడు మనకు హాల్ టికెట్ అనేటువంటిది పీడిఎఫ్లోకి మారడం జరుగుతుంది. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఇక్కడ డౌన్ ఆరో సింబల్ పీడిఎఫ్ అని కనిపిస్తూ ఉంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఆ పీడిఎఫ్ని మన మొబైల్లో ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలనేటువంటిది అడుగుతుంది. సో అక్కడ మనము ఆ హాల్ టికెట్ని పీడిఎఫ్ రూపంలోనికి సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఈ విధంగా మనము డిఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ని మన మొబైల్లోనే సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.